హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేపల ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా 2 కేజీలు చేపలు తీసుకున్నాను. చేపల ఫ్రైకి సరిపడా తీసుకున్నానండి చేపల్ని. చూడండి, ఇప్పుడే మార్కెట్ నుండి తీసుకొచ్చాను. చూడండి ఎంత బ్లడ్ తో ఉన్నాయో, మొత్తం చాలా ఫ్రెష్ గా ఉంది చేప. ఈ చేపను ముందుగా వాష్ చేసుకోవాలండి. మొత్తం నీట్ గా మొత్తం వాళ్ళే తీసి ఇచ్చారండి. చాలా నీట్ గా చేశారు ఈసారి చేపల వాళ్ళు. ఇప్పుడు కడుక్కోవడం ఎలాగో చూపిస్తాను రండి. చూడండి, మరీ లావుగా కాదు, మరీ సన్నంగా కాదు, మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి చేపల్ని. ఫ్రై కంటే వాళ్ళే కట్ చేస్తున్నారండి. ఇప్పుడు వాష్ చేసి చూపిస్తానండి. చూడండి, సింక్ లో పెట్టేసుకొని ఒకటి ఒకటి 1 బై 1 నీట్ గా బ్లడ్ మొత్తం పోయే వరకు కడుక్కోవాలండి. చూడండి, మరో ప్లేట్ తీసుకొని పక్కన వేసుకొని పెట్టుకోండి. ఇది ఇప్పుడే కాదండి, ఇంకా ఇంకోసారి వాష్ చేయాలి. బ్లడ్ మొత్తం పోవాలండి. మొత్తం తెల్లగా వచ్చే వరకు కడుక్కోండి నీట్గా. చూడండి, వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని మీకు ఫస్ట్ గా చూపిస్తున్నాను. అలా కడుక్కున్న తర్వాత కొంచెం మరొక గిన్నెలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేయండి. మీకు సరిపడా వేసుకోండి. చేపలు ఎక్కువ ఉంటే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. నేను 2 కేజీలకి సరిపడా వేసుకున్నాను. 1 బై 1 చేపలన్నీ వేసేయాలి. తలలు మాత్రం వేయకూడదండి. ఇప్పుడు అవి లాస్ట్ లో పెట్టండి. నేను ముక్కలకు మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం చేపలన్నిటికీ ఉప్పు పసుపు అంటేటట్టు కలుపుకోవాలి. చూడండి, గిన్నె చిన్నది అయిపోవడం వల్ల సరిపోలేదు కదా. నేను సరిగ్గా కలిపి చూపిస్తాను చూడండి. ఇలా కుదిపేసుకున్నా సరిపోద్దండి. మొత్తం చేప ముక్కలు అన్నిటికీ పడుతుంది. జాగ్రత్త అండి, ముళ్ళులు అవి గుచ్చుకుంటాయి. దీనికైతే ఒక ముళ్ళే అన్నారండి. అందువల్ల ముళ్ళులు ఎక్కువ లేవు. పిల్లలకు కూడా ముళ్ళులు లేనివే పెట్టడం చాలా మంచిది కదండి. మా పిల్లలైతే చేపలనైనా చికెన్ అయినా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తలలు కూడా వేసుకొని ఒకసారి కుదిపేసుకుంటున్నాను. ఒకవేళ ముక్కలకి ఎక్కడైనా అంటుకోకపోతే మీ చేతితో తీసుకొని కడుక్కోండి. నేను ఇలా అయితే పాము మాత్రం కడుగుతాను ఎక్కువసేపు, ఎందుకంటే నీచు స్మెల్ అంతా పోతుంది కదండి, అందుకని. చూడండి, మళ్ళా నీట్ గా కడగేసుకోండి. మొత్తం ఆ పసుపు కూడా పోయే వరకు కడగండి. చూడండి, ముక్కలు ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో. మినిమం ఒక 3 టైమ్స్ అయినా కడుగుతానండి నేను చేపల్ని, ఎందుకంటే నీచు వాసన పోతుందని అండి. పసుపు వేయడం వల్ల నీచు వాసన ఉండదండి. కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారు. నేనైతే పెరుగు ఎప్పుడు వేయలేదు. ఎప్పుడు పసుపు ఉప్పుతోనే కడుగుతాను. ఈ చేపల ఫ్రై ఎవరైనా చేసేయొచ్చండి, బ్యాచిలర్స్ కూడా, ఎందుకంటే చాలా ఈజీ అండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే సరిపోద్దండి.
ఇప్పుడు మరలా ఒకసారి కడిగేసుకోండి. ఇప్పుడు కడుక్కున్న ముక్కలన్నీ వేరే గిన్నెలో వేసుకోండి. చూడండి ఎంత నీట్ గా వచ్చినాయో. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. నేనైతే నాకు సరిపడా వేస్తున్నాను చూడండి. ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. హాఫ్ స్పూన్ ఏమో పసుపు కూడా వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ కారం వేస్తాను. ఒక 2 స్పూన్లు ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ ఉంటే వేసుకోండి, లేతే లేదండి. నేను ఇంట్లో ఉంది కాబట్టిగా వేసాను. ఇది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం సాల్ట్ అన్ని కలిపేటట్టు బాగా కలుపుకోండి. మా పిల్లలు అల్లరి ఎక్కువైపోయిందండి. వీడియోస్ చేస్తే చాలా అల్లరి చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని జాగ్రత్తగా మొత్తం కలుపుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్ట్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. 1 by 1 కలుపుకోండి. మొత్తం అన్ని వేసేసి కలిపితే ఒక్కొక్క దానికి అంటుకుంటుంది, ఒక్కొక్క దానికి అంటుకోదండి. ఇలా సింగిల్ గా కలపడం వల్ల ప్రతి ముక్కకి కారం అది బాగా అంటుకుంటుందండి. నేనైతే చేపల ఫ్రై ఎప్పుడూ ఇలాగే చేస్తానండి. చూడండి చేప మొత్తానికి బాగా అంటుకుంటుంది. కారం పసుపు మొత్తం బాగా అప్లై చేసుకోవాలి. చూడండి ఎన్ని ముక్కలకి చేశాను. మొత్తం అలా మీరు ఎన్ని ఫ్రైకి చేయాలనుకుంటున్నారో అన్నిటికి చేసేయండి. నేనైతే మొత్తం ముక్కలన్నీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. అందుకనే మొత్తం ముక్కలకి అప్లై చేసేసాను. చూడండి చేపల ఫ్రైకి చేపలు రెడీ అయిపోయినాయి. 1 గంట పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇది ఎవరైనా చాలా ఈజీగా చేసేవచ్చు. ఉప్పు కారం సాల్ట్ ఉంటే చాలు. చేపలను తెచ్చుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా వేసుకోండి, సరిపోద్ది. పాటు బాగా నానాలండి. చూడండి బాగా చేపలు మొత్తానికి బాగా ఇంకాయి. ఇప్పుడు పాన్ పెట్టుకొని కొన్ని వేడి నీళ్ళు వేసుకోండి. వేడి నీళ్ళు అంటే వాటర్ని హీట్ చేయండి, కొంచెం వాటర్ వేసి. ఎందుకంటే చేప ముక్కలకి అనేది పెనం అంటుకోకుండా ఉంటది. చేపల ముక్కలు వేయగానే ఎగ్గానే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఆ మరిగిన వాటర్ని పారబోసుకొని మళ్ళా పెనం పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఓన్లీ ఫ్రైకే వేస్తున్నానండి నేను. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, చాలా కొంచెం ఆయిల్ తోనే వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయండి.
ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని బాగా ఎక్కువ హీట్ ఎక్కితే బేగా ఎగుతాయండి. ఇప్పుడు ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కలను తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే 1 బై 1 వేసేయండి. ఎక్కువ వేసి వేపకూడదండి. 1 లేదా 2 వేసుకొని వేపుకోండి. అలా అయితేనే ఫ్రై బాగా వస్తుంది. ఎక్కువ వేస్తే సరిగ్గా ఉడకదండి, సరిగ్గా ఏగదు. ఇప్పుడు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగనివ్వండి. చూడండి, ఇలా వచ్చే వరకు ఏగనివ్వండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళా 1 బై 1 మళ్ళా వేసుకుంటా ఉండండి. మొత్తం చేపలు అయ్యే వరకు వేయాలి. అంతేనండి, చాలా ఈజీ టేస్టీ చేపల ఫ్రై రెడీ అయిపోయింది. సేమ్ హోటల్ టేస్ట్ లో వస్తుందండి చేపల ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డార్క్ కలర్ వచ్చే వరకు ఏ చేప అయినా ఏగనివ్వాలండి. చూడండి, ఫ్రై చేసిన ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఒక ప్లేట్ లో చేప ముక్కలన్నీ తీసుకున్నాం కదండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతే, టేస్టీ చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది ఎవరైనా తినొచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. చేపల ఫ్రై రెడీ.